అలివేలుమంగాపురం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవంలో ప్రముఖమైన భాగంగా ఉండే ఆలయం అలివేలుమంగాపురం. తిరుపతికి సమీపంలో ఉన్న ఈ పవిత్ర స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అర్ధాంగిగా భావించబడే శ్రీ పద్మావతీ దేవి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం చరిత్రలో ఆధ్యాత్మికత, ప్రేమ, శాంతి మరియు భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలుస్తుంది. పద్మావతీ దేవి అవతార కథ. ప్రాచీన కాలంలో త్యాగరాజుల రాజధాని శేషాచల ప్రాంతంలో ఒకసారి క్షీరసాగర మథన సమయంలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఛాతి మీద నివాసం ఉండేవారు. భూమిపై భక్తులకు అర్చామూర్తిగా దర్శనమివ్వాలనే ఉద్దేశంతో విష్ణుమూర్తి తిరుమలలో శ్రీనివాసుడిగా అవతరించారు. అయితే లక్ష్మీదేవి భూలోకంలో పద్మావతిగా అవతరించి స్వామివారిని కలుసుకుని వివాహం చేసుకున్నారు. పద్మావతీదేవి అవతారానికి సంబంధించి కథలు విశేషంగా ఉన్నాయి. చోళరాజులు పాలించుచున్న కాలంలో తిరుచానూరు అనే గ్రామంలో అక్షయ తృతీయ రోజున ధర్మాధ్యక్షుడైన ఆకాశరాజు సంతానం లేకపోవడం వల్ల ఆయన భార్య ధరణిదేవి దేవికి వ్రతాచరణలు చేయమన్నారు. ఆమె చేసిన తపస్సు వల్ల పూలతోటలో కమల పుష్పాల మధ్య పద్మావతీదేవి పాపలాగా జన్మించారు. ఈ పద్మావతిని దంపతులు తమ కుమార్తెగా స్వీకరించారు. శ్రీనివాసుని ప్రేమకథ. శ్రీనివాసుడు ఒకరోజు వేటకు బయలుదేరి తిరుచానూరులో పద్మావతిని చూశాడు. ఆమె అందానికి మరియు లావణ్యానికి మోహితుడయ్యాడు. పద్మావతి కూడా శ్రీనివాసుని భక్తిగా, భర్తగా కోరుకుంది. శ్రీనివాసుడు తన అసలైన రూపాన్ని తెలియజేసి తనను వరించమన్నాడు. ఆకాశరాజు మొదట్లో అంగీకరించలేదు. అనంతరం బ్రహ్మ మరియు శివుడు మానవ రూపంలో వచ్చి వివాహం జరగాలనేది దైవ సంకల్పమని తెలియజేశారు. అప్పుడు రాజు అంగీకరించి ఘనంగా వివాహం జరిగింది. వివాహ మహోత్సవం. ఈ వివాహం మానవ లోకంలో అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ హాజరై ఆశీర్వదించారు. ఈ వివాహం అనంతరం పద్మావతీదేవి తిరుచానూరులోనే కొంతకాలం ఉండేందుకు నిర్ణయించబడింది. శ్రీనివాసుడు తిరుమలలో స్థిరమైనవాడు కాగా పద్మావతీదేవి అలమెలుమంగాపురంలో ఉండడం ప్రారంభించారు. అందుకే ఈ స్థలాన్ని పద్మావతీదేవి ఆలయం అని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణ చరిత్ర. ఈ ఆలయం చోళుల కాలం నుంచే ప్రాచుర్యంలో ఉంది. అనంతరం విజయనగర సామ్రాజ్య పాలకులు ఆలయానికి భారీ విరాళాలు అందించారు. ఆలయం తూర్పు భారత శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. గోపురాలు, మండపాలు, రత్నాల అంకితాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఆలయ ప్రాంగణంలో శేషాచలం పర్వతాన్ని ప్రతినిధిగా నిలబెట్టే స్తంభాలున్నాయి. ఆలయంలో ప్రత్యేకతలు. ఆలయంలో ప్రతిరోజూ శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అమ్మవారి తులాభారం, హుండీలో కానుకలు భక్తుల విశ్వాసానికి చిహ్నం. ఆలయానికి అక్కరైన ఘంటాల ధ్వనితో భక్తుల హృదయాలు పరవశించిపోతాయి. అమ్మవారి వైభవం మరియు భక్తుల అనుభవాలు. పద్మావతి అమ్మవారి అనుగ్రహంతో ఎన్నో భక్తులు తమ కోరికలు నెరవేర్చుకున్నారని పౌరాణిక గ్రంథాల్లోనూ, ఆధునిక అనుభవాల్లోనూ ఉన్నాయి. తీర్థ యాత్రదారులకు సూచనలు. అలివేలుమంగాపురం ఆలయానికి తిరుపతి బస్టాండ్ నుండి దగ్గరలోనే ఉండే కారణంగా నిత్యం వేలాది భక్తులు దర్శనార్థం వస్తారు. నిష్కల్మషమైన హృదయంతో అమ్మవారిని సేవించేవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఆలయ సమీపంలో నదులు, తూర్పు వాహినిగా ప్రవహించే తీర్థాలు ఉన్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానము, వసతి, దర్శన ఏర్పాట్లు ఉన్నాయి. అలివేలుమంగాపురం ఆలయం భక్తి, ప్రేమ, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఈ దేవాలయంలో పద్మావతి అమ్మవారి దర్శనంతో భక్తుల మనస్సు ప్రశాంతమవుతుంది. శ్రీ వెంకటేశ్వరునికి అమ్మవారు అర్ధాంగిగా ఉన్నందున తల్లి ఆశీస్సులు లభించాకే శ్రీవారి దర్శనం పూర్ణమవుతుందని నమ్మకం. ఈ ఆలయం మానవాళికి భక్తి మార్గంలో వెలుగునిచ్చే దీపస్తంభంలా ఉంటుంది. అమ్మవారి కృపతో జీవితం సుసంపన్నంగా మారుతుంది. శ్రీ పద్మావతీ దేవి శరణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.